జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. భవాని, అమ్మో, ఎప్పుడొచ్చిందంటే? సాంబయ్య, నా బండి ఎక్కడ? మీ బండి నన్ను అడుగుతారేంటి? నువ్వే కదా మా అమ్మ బండి ఎత్తుకుపోయా. నేనేం వెతుకుపోలేదు, ఎవరికి అమ్మలేదు. అంటే బండి అమ్మేశావన్నమాట. ఆ డబ్బులతోనే ఎంతకాలం తాగుంటాడు. డబ్బులు అయిపోవడంతోనే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. సాంబయ్య, వయసులో పెద్దవాడివి, నీకిది భావ్యమేనా? బండి లేకపోవడం వల్ల నేనెన్ని ఇబ్బందులు పడుతున్నానో తెలుసా? బండి లేకపోవడంతో సూర్య మేడం జాబ్కు కూడా వెళ్ళలేకపోతున్నారు. బండి ఎక్కడ అమ్మేశావో చెప్పరా? నాకేం తెలియదే. మర్యాదగా చెప్తావా చెప్పవా? అసలు నాకు తెలియదు మేడం. తమ్ముడు, మీ బావని అరెస్ట్ చేసి లోపలేరా. ఓసే, కట్టుకున్న మొగుడిని అరెస్ట్ చేసి జైలు వేయమంటావా? నువ్వసలు కుటుంబస్తుడివేనా? కసాయివాడు కనికరం లేనివాడు అయిన తర్వాత మొగుడైతే ఏంటి, బిడ్డైతే ఏంటి? ఆహా, నువ్వు చెప్పేస్తే వాడు అరెస్ట్ చేసేస్తాడా? నేను బండి కొట్టేశానని ప్రూఫ్స్ ఏంటి? నువ్వు బండి కొట్టేసి పారిపోవటం నేను చూశాను. నిన్ను మేము ఫాలో చేశాం కూడా. నువ్వు తప్పించుకుని పారిపోయావు. అలా అని మీరు చెప్తే మా బామ్మర్ది నమ్ముతాడా? చెప్పరా బామ్మర్ది. ఆధారాలు లేకుండా వీళ్ల మాటల్ని పట్టుకొని నన్ను ఎలా అరెస్ట్ చేస్తావు? అవునక్క, మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ ప్రూఫ్ లేకుండా ఎలా అరెస్ట్ చేయాలి? లోపల వేసి 4 దెబ్బలు కొడితే అప్పుడు తనే నిజం చెప్తాడు. అంటే నన్ను కొడతారా? నన్ను కొడతారా? నన్ను కొడతారా? మావా, వెళ్దాం పదా. పదా. ఏంటి బామ్మర్ది? ఆ బండి నువ్వే కొట్టేశావా? అమ్మేసి తాగేశాను కూడా. నిన్ను అరెస్ట్ చేయకపోతే వాళ్ళు ఒప్పుకోరు. అయితే నువ్వు నన్ను అరెస్ట్ చేస్తావా? నీకొక ప్లాన్ చెప్తాను, అది ఫాలో అవ్వు. ఏంటది? భవాని, మీ తమ్ముడు... మేడం, మీరేం కంగారు పడకండి. మా తమ్ముడు వాడికి గట్టిగా బుద్ధి చెప్తాడు. బామ్మర్ది, స్కాచ్ విస్కీలా ఉంది బామ్మర్ది నీ ప్లాను. పద బామ్మర్ది. నేను చెప్పాను కదా మేడం. ఎక్కడుందంట? అది ఇప్పుడు నేను చెప్పలేను. పూర్తిగా నేను ఎంక్వైరీ చేసి మీ బండి ఎక్కడున్నా మీ బండిని మీకు అప్పగిస్తాను, ఓకేనా? బావా పద. అక్క, వెళ్ళొస్తాను. మా తమ్ముడు చెప్పాడు కదా, మీ బండి ఇక దొరికేస్తుంది మేడం. కాఫీ తీసుకొస్తాను. బండి అప్పచెప్తాడా, లేక సాంబయ్యతో కలిసి ఏదైనా కొత్త నాటకానికి తెరతీస్తాడా? భవాని, ఏం చేస్తున్నావు? ఇదేంటి ఈ నీళ్ళే వచ్చారు? పూజ ఆటలో గెలిచిన కప్పు కావాలని ఏడుస్తుంది, అందుకే. తేజ, ఏంటి? ఈ సోడా బుడ్డి మొహంది కప్పు కోసం వచ్చిందనుకుంటా. ఏంటి మేడం పిలిచారు? సారు
ఏంటి సార్ మీరు అక్కడే నిలబడిపోయారు? లోపలికి రండి. సార్ ఏంటి సార్ ఇక్కడే ఉండిపోయారు? లోపలికి రండి. పర్లేదండి, పాప ప్రైజ్ కోసం వచ్చాం. పూజ, తన దగ్గర ఆ ప్రైజ్ తీసుకురా, బయలుదేరదాం. ప్రైజ్ తీసుకుందరు గాని గుమ్మం దాకా వచ్చి లోపలికి రాకుండా వెళ్ళిపోతానంటారేంటి సార్? ఈ ఇంట్లో వాళ్ళేమైనా మీకు పరాయి వాళ్ళా? రండి సార్. లోపలికి రండి. టీ తీసుకురానా? అలాగే, తీసుకురా రౌడీ బేబీ. రౌడీ బేబీ అని పిలుస్తున్నారేంటి? ఆయన అనింది నన్ను కాదమ్మా, పూజని. పూజ? అవును, పూజని రౌడీ బేబీ అని పిలుస్తూ ఉంటాను. నన్ను ఎప్పుడు అలా పిలవలేదు నాన్నగారు. సరదాగా ఇప్పుడు పిలవాలి అనిపించింది, అందుకే పిలిచాను. తేజ, పూజని తీసుకువెళ్ళి ప్రైజ్ ఇవ్వు. నేను ఈ రోజు కూడా దాన్ని నా దగ్గరే పెట్టుకుంటాను. కావాలంటే రేపిస్తాను. తప్పు. పద్ధతి అంటే పద్ధతే. రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.